బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరోసారి హైకోర్టును ఆశ్రయించారు. తనకు గతంలో ఉన్న భద్రతను కొనసాగించాలని పిటిషన్లో కోరారు. మరమ్మతులకు గురైన వాహనాన్ని తనకి ఇచ్చారని పిటిషన్లో ప్రస్తావించారు. తనకు ప్రాణముప్పు ఉందని కాబట్టి సెక్యూరిటీ పెంచాలని కోరారు. మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరోసారి హైకోర్టును ఆశ్రయించారు. ఇదే అంశానికి సంబంధించి తాజా సమాచారాన్ని మా రిపోర్టర్ శివ అందిస్తారు. శివ, చెప్పండి. మొత్తం మీద చూసుకుంటే తన వ్యక్తిగత భద్రత విషయంలో ప్రభుత్వం చాలా ఇబ్బందులు పాల్గొంటుందని చెప్పి ఏపీ హైకోర్టులో మాజీ సీఎం పిటిషన్ దాఖలు చేశారు. గతంలో తనకి ఏ రకమైన సెక్యూరిటీ బందోబస్తు ఉందో అదే రకంగా బందోబస్తు సెక్యూరిటీ కలిగించాలని చెప్పి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. కూటమి ప్రభుత్వం ఏకపక్షంగా సెక్యూరిటీని తొలగించి తనను ఇబ్బందులు పాల్చేస్తూ తనకు ప్రాణహాని తనకు రక్షణ కల్పించాలని చెప్పి ఆయన పిటిషన్ లో పేర్కొన్నారు. అయితే గతంలో ఉన్న సెక్యూరిటీని కొనసాగించేలాగా ఆదేశాలు ఇవ్వాలని చెప్పారు. అలాగే బులెటిన్లో మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరోసారి హైకోర్టును ఆశ్రయించారు. తనకు గతంలో ఉన్న భద్రతను కొనసాగించాలని పిటిషన్లో కోరారు. మరమ్మతులకు గురైన వాహనాన్ని తనకి ఇచ్చారని పిటిషన్లో ప్రస్తావించారు. తనకు ప్రాణముప్పు ఉందని కాబట్టి సెక్యూరిటీ పెంచాలని కోరారు. జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన పిటిషన్కి సంబంధించి మరింత తాజా సమాచారాన్ని మా రిపోర్టర్ శివ అందిస్తారు. శివ, చెప్పండి. నాగరాజు, మొత్తమే చూసుకుంటే కనుక గతంలో తనకి ఎటువంటి భద్రత ఉందో అటువంటి భద్రతని తిరిగి కొనసాగించాలని చెప్పి ఏపీ మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తనకి ప్రాణహాని ఉంది, అలాగే కొంతమంది నుంచి తనకి ఇబ్బందులు ఉన్నాయని చెప్పి గతంలోనే తాను తెలియజేశాను. అయినప్పటికీ ప్రభుత్వం కావాలనే కుట్రపూరితంగా వ్యవహరించి తనను ఇబ్బందులు పాల్చేయాలని చెప్పి చూస్తా ఉంది. తనకి గతంలో ఏ విధమైన భద్రత కొనసాగించారో అదే భద్రతని కొనసాగించాలి. అలాగే తనకి ఏదైతే ప్రభుత్వం బుల్లెట్ ప్రూఫ్ వాహనం ఇచ్చిందో ఆ వాహనం కూడా ఏమాత్రం కూడా పనిచేయట్లేదు. ఇటీవల తాను తన నివాసం నుంచి కూడా వినుకొండ వెళ్తున్న సమయంలో కూడా మధ్యలో మొరాయించింది, ఏసీ పనిచేయట్లేదు. అలాగే బుల్లెట్ ప్రూఫ్ కు సంబంధించి పూర్తి స్థల సెక్యూరిటీ రీజన్స్ కూడా దాంట్లో సక్రమంగా లేవు. ఖచ్చితంగా ఈ వాహనాన్ని మార్చి తనకి గతంలో ఇచ్చిన మాదిరిగానే సెక్యూరిటీ కల్పించాలని చెప్పి హైకోర్టులో ఆయనైతే పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ హైకోర్టు ధర్మాసనం విచారణకు స్వీకరించింది. రేపు ఈ పిటిషన్ పై విచారణ చేపట్టే అవకాశం అయితే కనిపిస్తా ఉంది. నాగరాజు, దీనికి సంబంధించి పార్టీ వర్గాలు ఎలా స్పందిస్తున్నాయి? ఖచ్చితంగా అధికార పక్షం ఒకలాగా, ప్రతిపక్షం మరొకలాగా ఈ అంశానికి సంబంధించి స్పందించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా చూసుకుంటే ప్రతిపక్షం వైసీపీకి సంబంధించి కూడా ముఖ్యంగా ఏదైతే తమ అధినేతని కావాలనే ఇబ్బందులు పాలు చేయాలని చెప్పి చూస్తుంది. దానిలో భాగంగానే సెక్యూరిటీని తొలగించి పనికిరాని వాహనాన్ని కేటాయించారు. దీనికి సంబంధించి తాము న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని గతంలోనే చెప్పారు. దానికి అనుగుణంగానే తాజాగా వారైతే పిటిషన్ దాఖలు చేస్తారు. మరొక వైపు ఏదైతే ప్రోటోకాల్ ప్రకారము ఒక ఎమ్మెల్యేకి సంబంధించి అలాగే మాజీ ముఖ్యమంత్రి హోదాలో ఏ రకమైన సెక్యూరిటీ ఉంటుందో అటువంటి సెక్యూరిటీనే తాము జగన్మోహన్ రెడ్డికి కేటాయిస్తున్నాం. దీంట్లో ఎక్కడ పక్షపాతంగానే కుట్రపూరితంగా లేదనేది ప్రభుత్వ వాదనగా కనిపిస్తా ఉంది. నాగరాజు, థ్యాంక్ యూ శివ.